నీ క్యారెక్టర్ ఇది అని డిసైడ్ చేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు. హాయ్ ఆల్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్. మనం చాలాసార్లు విని ఉంటాం, మనీ పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, బట్ క్యారెక్టర్ పోతే. ఈ రోజుల్లో మనం సక్సెస్ని మనీతో మెజర్ చేస్తున్నాం, పొజిషన్తో మెజర్ చేస్తున్నాం, ఫాలోవర్స్తో మెజర్ చేస్తున్నాం, బట్ క్యారెక్టర్ని దేంతో మెజర్ చేస్తాం? మన వైపు అందరూ ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, ఎవరూ లేనప్పుడు కూడా అలానే ఉన్నావా? నీ సక్సెస్ టైంలో ఎలా ఉన్నావో, నీ ఫెయిల్యూర్ టైంలో కూడా అలానే ఉన్నావా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం దేన్నైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నావా? దట్స్ యువర్ క్యారెక్టర్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహంకారం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నీ వాల్యూస్ కోసం నువ్వు నిలబడగలగడం, అది నీకు నష్టమైనా సరే. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈగో అంటే నేనే కరెక్ట్, నాకే తెలుసు అని నిలబడడం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేనెవరో నాకు తెలుసు అని నిలబడడం. ఈగో అవతల వాడి తప్పుని చూపిస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ నీ వాల్యూని పెంచుతుంది. ఒకటి నిన్ను ఒంటరిని చేస్తుంది, ఇంకొకటి నీ రెస్పెక్ట్ నీకు దక్కేలా చేస్తుంది. సో నీ టైం మారినా, నీ పొజిషన్ మారినా, నీ ఫాలోవర్స్ మారినా, నీ లైఫే మారినా, సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోకు, క్యారెక్టర్ మార్చుకోకు. ఫాలో ఫర్ మోర్, వీ నీడ్ టు టాక్ ఎ లాట్. థ్యాంక్ యూ.